హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం తెలంగాణ గవర్నమెంట్ అయితే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తుంది సబ్సిడీ కింద. అయితే ఇంత ముందుకు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ రోజు నుంచి చాలామంది ఈబీసీ విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు తెలంగాణలో ఉన్న ఈబీసీ విద్యార్థులు కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగుల దరఖాస్తుల స్వీకరణ. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించి రాయితీ నిధుల వాటాను పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలను రూపొందించడంతో పాటు పకడ్బందీగా అమలు చేసేందుకు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే ఈబీసీ యూనిట్లకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు నుంచి ఈబీసీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5వ తారీఖు. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మే 31 వరకు మనం అప్లై చేసుకున్న దరఖాస్తులు అయితే చెక్ చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 9 వరకు రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాలు అయితే అందజేస్తారు. మీరు ఈబీసీ విద్యార్థులు అప్లై చేసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింకు నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ రిజిస్ట్రేషన్, బీసీ ఫెడరేషన్, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అప్లై చేసుకోమన్నారు కనుక ఈబీసీ అని ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్సీ వాళ్ళు చూపిస్తున్నాను కదా, ఇట్లా మీ ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం రిమైనింగ్ అదర్స్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకున్నారో ఈబీసీ వాళ్ళు కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇంకా మనకు ఆప్షన్ అయితే రాలేదు, ఈరోజు వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు వస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.